ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న మనుషుల చేతిలో నువ్వు మోసగింపబడతావో అప్పుడు నీ చెయ్యి అందుకోవడానికి ప్రేమతో ముందుకు వస్తాడు ఆ దైవమే. ఎప్పుడైనా నీ మనసు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటే ఆకలితో అలమటించే మనుషులకి కడుపు నింపు. ఎప్పుడైనా నువ్వు చాలా గొప్పవాడిని అని గర్విస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ శ్మశానం వైపు నీ దృష్టిని సారించు. ఎందుకంటే నీకన్నా గొప్పవాళ్ళు ఆ మట్టిలో కలిసిపోయారు. మన మనుషులం తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. కొన్ని మన పొరపాట్ల వలన అయితే, కొన్ని మనకి అలవాటైపోయి. కానీ ఆ దైవం ప్రతిరోజు మనల్ని గమనిస్తూ మనల్ని మన్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడిని అడిగాడు, నీకు దేవుడిపైన చాలా నమ్మకం కదా, అదిగో ఆ శిఖరం పైనుంచి క్రిందకు పడు, నిన్ను కాపాడడానికి ఆ దేవుడు వస్తే నేను కూడా నమ్ముతాను అంటాడు. అప్పుడు ఆ ఆస్తికుడు, నా దేవుణ్ణి నిరూపించవలసిన పని నాది కాదు, ఆ పని ఆ దేవునిదే, కనుక నీకు కావాలంటే ఆ దైవాన్నే నిరూపించుకోమని అడుగు అని చెప్తాడు. ఏదైనా కార్యం నీ ఇష్టానుసారంగా జరిగితే ఆ ఈశ్వరుని ప్రేమకు ధన్యవాదాలు చెప్పు. ఒకవేళ ఇంకేదైనా కార్యం నీ ఇష్టానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగితే అప్పుడు కూడా ఆ ఈశ్వరునికి ధన్యవాదాలే చెప్పు. ఎందుకంటే ఈసారి ఆ కార్యం ఈశ్వరుడి ఇచ్ఛానుసారంగా జరిగింది. మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే చింతించడం ద్వారా చింత పెరుగుతుందని తెలిసి కూడా ఏదైనా సమస్య రాగానే మనం చింతించడం మాత్రమే చేస్తాం. దాని పరిష్కారం గురించి తరువాత నెమ్మదిగా ఆలోచిస్తాం. జీవితం ఎటుపోతుందో అర్థం కానప్పుడు, మనసంతా అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు రోజుకి కనీసం కొన్ని క్షణాలు శాంతంగా కూర్చొని ఆ దైవానికి నీ బాధని మొరపెట్టుకో. అతడు మాత్రమే వాటన్నిటినీ నివృత్తి చేయగలడు. ఆ నమ్మకాన్ని నీలో పెంపొందించుకో. ఇకపోతే మీలో కొంతమంది అనవచ్చు, మేము చాలా బిజీగా ఉంటాం, మాకు ప్రార్థించడానికి సమయం ఉండదు అని. తప్పండి. శ్వాసించడానికి సమయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థించడానికి కూడా సమయం దొరుకుతుంది. ఎందుకంటే ప్రార్థన మీ సమస్యలకి నివృత్తి, ప్రార్థన మీ దేహానికి ఔషధం, ప్రార్థన మీ చింతలన్నీ తీర్చే చింతామణి. ఇందులో ఏ ఒక్క విషయమైనా మీ మనసును తాకితే ఒక లైక్ చేయగలరు, లేదా మీరు ఏ విషయాన్నైనా వ్యతిరేకించినా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కళ కోరదు ఏ వేళ, కానీ ప్రోత్సాహం లేకుంటే రాణించదు ఏ కళ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.